భారతీయ జనతా ఏదో అంటారు కదా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారని. పోటీ చెయ్యకుండానే సూరత్లో ఏకగ్రీవంగా ఎన్నికైపోయాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఎందుకని? అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి డిస్క్వాలిఫై కావటం, అదే సందర్భంలో ముగ్గురు ఇండిపెండెంట్లుగా వేసినటువంటి వాళ్ళు విత్డ్రా చేసుకోవడంతో సింగిల్గా తొలి సీటు సూరత్ గుజరాత్లో గెలుపొందింది భారతీయ జనతా పార్టీ. అందుకనే కలిసి వచ్చే కాలం వచ్చింది వాళ్ళకి అన్నటువంటి చర్చ నడిచింది. ఇప్పుడు మరొక అంశం అయ్యింది. అక్షయ్ కాంతి బామ్, ఈయన ఇండోర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, తాజాగా బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీకి మద్దతుగా విత్డ్రా అయిపోయారు. అంటే కాంగ్రెస్ అభ్యర్థి మధ్యప్రదేశ్ మొన్ననే బీజేపీ గెలిచింది కదా భారీ మెజార్టీతో, అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి శంకర్ లల్వాని అకస్మాత్తుగా విత్డ్రా అయిపోయారు చివరి నిమిషంలో. అయిపోయేటప్పటికి అక్కడ నామినేషన్ టైంలోనే చెప్తే వేరే వాళ్ళని పెట్టుకుంటుంది, కానీ విత్డ్రాయల్స్ టైంలో విత్డ్రా అయ్యేటప్పటికి బీజేపీ ఒక్కటే అయింది, బీజేపీకి 2వ సీటు గెలిచినట్టు అయింది.